శ్రవణ. అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. అవునండి. స్వామి వారిది జన్మ నక్షత్రం వెంట శ్రవణ. వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం. ఉమ్, మీకు పార్వతి కూడా ఉమ్, పార్వతీ అమ్మవారి జన్మ నక్షత్రం మృగశిర, ఉమ్, తదనంతరం వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం ఈశ్వరుడి నక్షత్రం. ఉమ్మ్. అలాగే ఇక్కడ ఉత్తరాషాఢ వెంట నక్షత్రం, వెంటనే ఉంటాయి. తర్వాత వచ్చే శ్రవణ శ్రవణం. నక్షత్రం స్వామివారిది. ఆ, ఈ ఉత్తరాషాఢ నక్షత్రం శ్రవణ నక్షత్రం రెండూ కలిసినటువంటి రోజుగా ఉమ్, ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజు జరిగేటువంటిది మనం ఈ సంవత్సరం మనం విశేషం చూస్తున్నాం. కదా? చాలా విశేషం అమ్మ. ఉమ్, అయితే నాకు ఊహ తెలిసినటువంటి జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఈ శుక్రవారము శ్రవణ నక్షత్రము వరలక్ష్మి వ్రతము అన్ని కలిసి వచ్చేటువంటిది రోజు మాత్రం ఈ రోజుగా మనం కదండి. అసలు చెప్పవచ్చు. ఆ జ్ఞాపకం లేదు నాకు కూడా. అలా వచ్చింది ఎప్పుడు రెండో శుక్రవారం రెండో రెండో శుక్రవారమే అంతే. నాకు తెలిసి ఇది చేసుకునేవాళ్ళం. దాదాపు ఒక 100-150 సంవత్సరాల పైచులకు మాత్రమే నిజం. ఇలాంటిది జరిగి ఉండవచ్చమ్మా. ఉమ్, నేను పంచాంగం అంతా తిరిగేశాను. 100 సంవత్సరాల పంచాంగం చాలా విశేషం. 1940 నుంచి ఎక్కడ కూడా ఇలాంటి స్థితి కలిగినటువంటి రోజు నాకు కనబడలేదు. అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. అవునండి.